చంపేస్తున్నారు. ఈ టైంలో ఎవరు? హలో సార్, రేపు సాయంత్రంలోగా దేశంలో ఎన్నో చోట్ల అతి భయంకరంగా బాంబ్ బ్లాస్ట్ జరగబోతోంది కన్ఫర్మ్. ఏమంటున్నావయ్యా? ఇలాంటి విషయాల్లో ఆరితేరిన తీవ్రవాదులు కేరళలో బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారు. సుభాష్ నగర్ లో ఉన్న 30వ నెంబర్ ఇల్లు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఎస్ఐ రాధాకృష్ణతో ఈ విషయం చెప్దామని ఫోన్ చేస్తే ఆయన నన్ను అవమానించారు. ఈ దేశమే బ్లాస్ట్ అయిపోయినా నన్నెవడు నాకేం ప్రాబ్లం లేదు అని నాతో చెప్పారు సార్. అన్ని విషయాలు ఐజీతో చెప్తాను అంటే వాడు ఒక ఐజీ అని అడుగుతున్నాడు సార్. అసలే అతను ఒక పిచ్చోడు అని అంటున్నారు సార్. మీరొక చవట సన్నాసట సార్. నిజమేనా సార్? రాధాకృష్ణ, నిన్ను ఆ విషయం తర్వాత నువ్వెవరు మాట్లాడేది? ఒక మగాణ్ణి సార్. మగాడివా? దేశాన్ని సంరక్షించాలనే ఉద్దేశం ఉన్న ఒక సగటు మగాణ్ణి సార్. ఓ మగాడు. సార్, నేను చెప్పేది కొంచెం మాట్లాడుకో. ఈ దేశం బాంబ్ బ్లాస్ట్ లో నాశనం కాబోతుంది. నీకు దిగులు లేదా? ఐజీ అంటే నేను నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? సిచ్యువేషన్ బాగలేదు. లేదంటే నిన్ను తలకిందులు చేసి నరికి పారేసేవాడిని. ఆర్డిఎక్స్, ఏ అనుమానము లేదు. ఇది లక్సర్ తోయిబానే. వీడు ఎక్కడున్నా పట్టుకోవాలి. మెసేజ్ అన్ని స్టేషన్లకి ఫోటోతో పంపు. రేపు ఉదయం తెల్లవారేలోగా వీడు నా కళ్ళ ముందుండాలి, వితౌట్ ఎనీ డ్యామేజ్. సార్, ఇదంతా వేస్ట్ సార్. వద్దు సార్. నో, ఫస్ట్ ఓబే మై ఆర్డర్. సార్, హరి, నాకొక పీడకలొచ్చింది. నిద్రపోతున్న నిన్ను నేను ఈ పిస్టల్తో కాల్చినట్టు కలగన్నావా? అది కల కాదు, అదే నిజం. నిద్రపోతున్న వాడిని చంపేవాడు అసలైన మగాడు కాదు. అందుకే ఏదో పొరపాటుగా కాల్చినట్టు కాల్చాను. నువ్వేమనుకుంటున్నావే? వెంకట్తో కలిసి నన్ను మోసం చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? వివేకానంద్ చెప్పిందంతా నిజమే. నువ్వు చావాల్సిందానివే. హరినారాయణ ఎవరు? నువ్వు లేచి నిలబడలేకపోతున్నావు, కానీ నువ్వు ఒక పెద్ద తీవ్రవాదివి కదూ. నిజం చెప్పరా, ఎక్కడెక్కడ బాంబులు పెట్టావు? ఏంటి సార్ ఏదేదో అంటున్నారు? నేను బాంబు పెట్టానా? ఈ రివాల్వర్ నీదే కదా? అవును. హ్యాండిక్యాప్డ్వి, నీకెందుకు రివాల్వర్? అది సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. దేశంలో బాంబులు పెట్టడమే నీ సెల్ఫ్ ప్రొటెక్షనా? నువ్వు అవిటి వాడివినా నేను వదిలిపెట్టను. మధ్యలో విరగొడతాను. సార్, ఎవరా నువ్వు? నేనే మీకు ఫోన్ చేసిన మగాడిని, వివేకానంద. వెల్ డన్ మిస్టర్ వివేకానంద.
ఎందరో ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ తో చేయలేని పని నువ్వు ఒక్కడివే చేశావు. కానీ నాకు డౌట్, చెప్పండి సార్. వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని నువ్వు ఎలా కనుక్కోగలిగావో చెప్పు. అదేంటండి సార్, నిన్న కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. ఓహో. తప్పించుకుందామని నేను తిన్నగా వీళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు నిన్ను అప్పుడే సార్ బాంబు పెట్టే వీరి ప్లాన్ గురించి నాకు సార్ తెలిసింది. వీడు అబద్ధం చెప్తున్నాడు సార్ ఎదిరించి నోరు మాట్లాడుతున్నాడు. మూయ్ బాయ్. సార్ ఇంకొక రహస్యం కూడా మీకు చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఏంటో చెప్పు. ఇలా రండి. చెప్పాలంటే ఈ కుట్రలో ఇంకా ఎంతో మందికి భాగం ఉంది. ఎవరది? వాళ్ళది కూడా మన ఊరే సార్. డబ్బు కోసం మన దేశానికి ద్రోహం చేసే వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు సార్. వాళ్ళ ఫొటోస్ ని నా మొబైల్లో సేవ్ చేసి ఇది ఉంచాను సార్. చూపించు. వీళ్ళెవరు? ఇతను శేష్ మాధవ్, తన వైఫ్ ఓహో. వీళ్ళు? మోహన్, రూప. ఓ. ఇతను? ఈయనే ఇళముట్టం పాపచంద్. ఆ, రా 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 రా. ఆ, రమ్మంటుంటే ఏరా, మన ఊళ్ళో బాంబు పెట్టాలనుకుంటున్నావా? వివేకానంద ఏయ్, మర్యాదగా నిజం చెప్పు. ఏ ప్లేస్ లో టార్గెట్ చేశారు? అయ్యో నిజంగా మాకేమీ తెలియదు సార్. నేను ఇంతవరకు బాంబు ఎప్పుడు చూడనే లేదు సార్. ఆ, నీ చేతే నిజం ఎలా చెప్పిస్తానో చూడు. నిన్ను. చెప్పరా, నిజం చెప్పరా. నిజం చెప్పేదాకా నిన్ను విడిచిపెట్టను. చెప్పరా, చెప్పు, నిజం చెప్పు. చెప్తావా లేదా? ఆ? పంచర్ చేయండి బావగారికి. ఏయ్, పోవే. చెప్పు. అంత ధైర్యం ఉంటే బాంబు పెట్టాలని ప్లాన్ చేస్తా. బాంబా మిస్టర్ వివేకానంద్ ఏంటిది? మర్యాదగా నిజం చెప్పు. ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు? అయ్యో మాకేం తెలియదు సార్. మేమెప్పుడు బాంబుని చూడలేదు సార్. మాట్లాడు. అయ్యో సార్ సార్ ఏయ్, నిజం చెప్పు. చెప్పరా, నిజం చెప్తావా లేదా? సార్ వదిలేండి సార్ ప్లీజ్ చెప్తావా సార్. లేదా? సార్ అందులో దీన్ని నాకేం కష్టం. తెలియదు సార్. విషయం చెప్పు. చేయి దాటిపోయింది. ఎరా, బాంబు పెట్టే వరకు వచ్చారా? బాంబా తమ్ముడు ఏయ్, ఎక్కడికి రా పోరా? మర్యాదగా నాతో నిజం చెప్పు. ఎక్కడెక్కడ టార్గెట్ చేశారు? అయ్యో సార్ నేను బాంబుని ఎప్పుడు చూడలేదు కూడా. మాట్లాడుతురా. చెప్పు. ఈ చేతే నిజం చెప్పిస్తాను చూడు. ఆ, చెప్పు. చెప్పరా. సార్ డీజీపీ లైన్ లో ఉన్నా. ఇంకా అయిపోలేదు, వస్తానుండు. ఒరేయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు సార్. ఒరేయ్, వివేకానంద ఓకే. నన్ను కొట్టి గోతిలోకి తోసినప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ ఎదురవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? అంతా పైవాడి ఐడియా. నా సమస్యలన్నిటికీ కారణంగా ఉన్న మీ అందరికీ ఒకే ఒక స్ట్రోకు. ఇంకొక విషయం, డీజీపీతో మాట్లాడొచ్చాక ఐజీ గారు మళ్ళీ మిమ్మల్ని కుమ్మేస్తారు. బాంబు పెట్టిన చోటు కరెక్ట్ గా చెప్పలేదంటే ఒంట్లో ప్రాణం మాత్రమే ఉంటుంది. మేము ఎక్కడ ఏ బాంబు పెట్టలేదు బావా. మమ్మల్ని నమ్మరా? పెట్టలేదా? నా జీవితం నాశనమైంది మీరు పెట్టిన బాంబులే కదా. నన్ను క్షమించు వివేకానంద్. ఆ రోజు రోడ్ గోల్డ్ ఇచ్చి పంపించింది నేనే, కానీ తనకేం తెలియదు. నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు నువ్వు అసలు నాకు ఇవ్వద్దు. అప్పుల వాళ్ళకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఇంకెప్పుడు తనను అనుమానించను. ఇక జీవితాంతం మేము సంతోషంగా ఉంటాం. మీరిలా చెప్తుంటే వినడానికి సంతోషంగా ఉంది, కానీ చేయి దాటిపోయింది. నేను అనుభవించిన కష్టాల్లో 100% మీరు అనుభవించకపోతే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. దేశం అంతా మీలాంటి మోసగాళ్లే ఉన్నారు. ఇది మీ గొప్పతనం కాదు, మాలాంటి వాళ్లకున్న నమ్మకం, విశ్వాసాన్ని, ప్రేమనే మీలాంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. దానికొక మార్పు రావాలి. వస్తుంది. దానికి ప్రారంభమే ఇది. వస్తాను. మళ్ళీ మిమ్మల్ని కలుసుకోకుండా ఉండాలి. ఏమి నిర్ణయించుకున్నారో నిజం దాచిపెట్టకుండా నాతో చెప్తారా, లేక నేను అయ్యో చెప్పించాలా? వద్దు సార్, వాళ్ళే చెప్పేస్తారు. ఓకే, అయితే చెప్పండి, ఎక్కడెక్కడ బాంబులు పెట్టారు? చెప్పండి రా, చెప్పు. చెప్పు, మీరెక్కడ బాంబులు పెట్టారు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు సార్, నేను ఆ దేవుడి నీళ్ళ తలుచుకుని నవ్వాను. 2 రోజుల్లో ఒకడి మనసును మార్చింది ఆ దేవుడే. అడ్డదారిలో పైకెదిగిన వీళ్ళకి బుద్ధి చెప్పింది కూడా ఆ దేవుడే. నేను వెళ్ళొస్తాను సార్. గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని తీరాలి. వెళ్ళి రావయ్యా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.
గో అహెడ్. వస్తాను సార్. దేవుడా, నా కష్టాలు తీరిపోయాయని నాకు తెలుసు. ఇంతకాలం నేను మిగిలిన వాళ్ళ కోసం జీవించాను. మిగిలిన జీవితమైనా నేను నా కోసం జీవించాలి. నన్ను దీవించు తండ్రి. సార్ ఆ, ఏమిటి సార్ మీరు బ్యాగ్ తీసుకోకుండా వెళ్తున్నారు? ఆ, ఆ, బ్యాగ్ అది బ్యాగు. అంత మతిమరుపు ఉండకూడదు సార్. నారాయణ. భగవంతుడా, మళ్ళీ పరీక్షిస్తున్నావా? లేక ఆనాడు కుచేలుణ్ణి నువ్వు అనుగ్రహించిన విధంగా నన్ను కూడా అనుగ్రహిస్తున్నావా? ఏది ఎలా ఉన్నా ఇది నేను ఒక్కడినే తీసుకోను. ఇదే కాదు, ఇక నాకేం దక్కినా అందులో ఒక వాటా నీకు వేసేస్తాను.